అసలు మామూలుగా రాలేదు ఫ్రూట్స్. అసలు ఎంత చక్కగా వచ్చాయి చూసారా, బంచెస్ బంచెస్ అనమాట. మామూలుగా రాలేదు. ప్రతి కొమ్మకి బోల్డ్ అని వచ్చాయి చూడండి. ఇవన్నీ ఫ్రూట్సే, ఇంకా సైజు పెరగాలి, రెడ్గా అవుతున్నాయి. ఇదిగోండి, అసలు ఒక కొమ్మకైతే ఇట్లా చూసారా ఎన్ని వచ్చాయో, ఈ కొమ్మకి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో, ఎంత బాగా. ఒకసారి చూడండి, రెడీ అయిపోయింది. ఇట్లా అవుతుంది అనమాట. జస్ట్ ఒకసారి మిక్స్ చేసి మొక్క మొదట్లో పోద్దాం. మీరు పండ్ల మొక్కలకి ఇలాగే ఇవ్వాలి, ఇస్తే బాగా వస్తాయి. చూసారా? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరమణలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము మీకు ఒక వండర్ చూపిస్తా గార్డెన్లో ఏముందని. అసలు మీరు చూస్తే కనుక చాలా ఆశ్చర్యపోతారు. ఎనీవే, ఈరోజు ఈ మధ్య రీసెంట్గా నేను మల్లె చెట్టుకు తీసుకున్న కేరు, మల్లె చెట్టుకి ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ మీరు చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. అసలు ఎంత చక్కగా వస్తున్నాయో మొగ్గలు, చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదండి. పూల మొక్కలు అంటే నాకైతే చాలా 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 ఇష్టము. బాగుంటాయి. మనం ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. మనం కొంచెం చిన్న కేర్ తీసుకున్నా కూడా. గార్డెన్లో పూల మొక్కలు పెడితే ఆ అందమే వేరబ్బా. అసలు మొత్తం కళ వచ్చేస్తుంది గార్డెన్ అంతా కూడా. అందుకని ఎప్పుడు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవాలి. ఏవైనా సరే, రోజెస్ కానీ చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ అయినా సరే మనం పెంచుకుంటూ ఉండాలి. ఒంటిరెక్క మందారం చూపిస్తాం మీకు, ఎన్ని ఉన్నాయి చూడండి. ఒంటిరెక్క మందారము మీరు తలకు పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మీరు తలకు పెట్టుకుంటే ఇది హెన్నాలో కానీ ఇట్లా కలుపుకునేటప్పుడు పేస్ట్ లాగా చేసేసి వీటిని తలకు పెట్టుకుంటే కన్నా చాలా ముద్దుగా వస్తాయి. అసలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఈ మొక్కకి. సో జుట్టు కూడా చాలా హెల్దీగా ఉంటుంది, మంచిగా షైనీగా సిల్కీగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే ఈ మొక్కకు కూడా మీరు ఎప్పుడు కూడా దీన్ని ప్రూన్ చేస్తూనే ఉండాలండి. పూల మొక్కలైనా కూరగాయ మొక్కలైనా మీరు ఎక్కువ ఫ్లవర్స్ రావాలి. నిమ్మ చెట్టు కానీ ఏ చెట్టు కానీ చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఏవి రావాలన్నా బంచెస్ రావాలంటే మొక్క పెరగడానికి ఎక్కువ స్కోప్ ఇవ్వద్దు. అది పెరుగుతూ ఉంటే దాని మీద ఆలోచన మొత్తం, దాని కాన్సన్ట్రేషన్ మొత్తం పెరగడం మీదనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో ఇమ్మీడియట్గా మీకు చిగుర్లు వచ్చేసి మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. అదొక్కటే చిన్న సీక్రెట్, ఇది తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, ఇదనమాట ఒంటిరెక్క మందారం. అండ్ ఇక్కడ చూస్తే అసలు తెల్ల రోజెస్, వైట్ రోజెస్ అండి ఇవి. అసలు ఎంత బంచ్ వచ్చిందంటే ఎంత బాగా వచ్చింది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలా మనము గార్డెన్లో మొక్కలన్నీ చక్కగా పెంచుకుందాము. చలో మీకు వండర్ చూపిస్తా అన్నా కదా. వండర్ చూపించే ముందు మనం ఒక్కసారి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ గురించి ఒక్క ముక్క చెప్పేస్తా. ఎందుకంటే రోజు చూసే వాళ్ళు ఉంటారు కదండి, కొత్త వాళ్ళ కోసం చెప్తూ ఉంటాను. చాలామందికి తెలియదు ఏమి ఇవ్వాలి, మనం గార్డెన్లో ప్రోడక్ట్స్ మనం ఏమి ఇస్తే, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూటింగ్ వస్తుంది అని అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. నాకైతే చాలా మెసేజెస్ పెడతారు. అయితే ఈరోజు మీకు ఒకటి చెప్పాలి. నాకు మాధురి గారు ఒక మంచి మెసేజ్ పెట్టారండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు సిస్టర్ లాగా అనిపిస్తారండి, మాకు బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తారన్నారు. సో నాకైతే ఇవాళ అది ఆ సెంటెన్స్ వినగానే అసలు మనసంతా చాలా హాయిగా అనిపించింది. నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చాడు భగవంతుడు, ఈ గార్డెన్ ఫ్యామిలీని. అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. నిజంగా అక్కలాగా చెల్లిలాగా నాకు కూడా అలాగే అనిపిస్తారండి చాలామంది. ఈ వాట్సాప్ ద్వారా చాలామందికి నేను కనెక్ట్ అయిపోయాను యాక్చువల్గా అయితే. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఫ్లవర్స్ అలా పెట్టి గుడ్ మార్నింగ్ పెడతా ఉంటే గుడ్ మార్నింగ్ జ్యోతి గారు అని వాళ్ళకి వచ్చినటువంటి హార్వెస్ట్. కొంతమంది 4 o'clock లెగిస్తారు, 5 o'clock లెగిస్తారు, పూజ చేసేసుకొని ఫ్లవర్స్ అన్నీ పూల చెట్ల నుండి తీసుకొని చక్కగా దేవుణ్ణి అలంకరించి నాకు పెడతా ఉంటే అసలు కడుపు నిండిపోతుంది అనమాట. ఇంతకంటే ఇంకా జన్మ ధన్యం అయిపోయినట్టే ఇంకేం అవసరం లేదు లైఫ్లో. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మాధురి గారు చాలా 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 థ్యాంక్స్ అండి. నేను నిజంగా ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నాకు దేవుడు ఆ యొక్క మీ యొక్క ప్రేమని, అభిమానాన్ని నాకు ఇచ్చాడు. అయితే న్యాచురల్ ఫెర్టిలైజర్స్లో మనము ఇంకోటి పంచగవ్య కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. పంచగవ్యలో ఆవు మూత్రము, ఆవు పేడ, అలాగే ఆవు పెరుగు, తర్వాత ఆవు పాలు, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి, వీటన్నిటితో తయారు చేస్తారు. ఇంకా శ్రేష్టంగా ఇంకా వాటిలో వేరేవి కూడా మిక్స్ చేసి, బనానా ఇవన్నీ మిక్స్ చేసి తయారు చేస్తున్నాను. సో అదేంటంటే ఇంకా మీకు ఏ రోగాలు వచ్చినా కూడా మొక్కకి అలా స్ప్రే చేసేస్తే అలా పారిపోతాయి అన్నమాట. అన్నీ కూడా చక్కగా అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్
మన మొక్క మొదట్లో పోసినా కూడా మట్టిలో ఆ యొక్క కార్బన్ శాతాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే కార్బన్ ఉంటుందో మొక్కలు అనేవి చాలా చక్కగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. డెఫిషియన్సీ ఉండదు. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఉన్నటువంటి పవరే అది. కెమికల్స్ ఇస్తే మళ్ళీ ఒకసారి ఇస్తే రెండోసారి రావన్నమాట. అయితే వాటి కోసం మేము ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదేమో ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, ఇది వచ్చేసి ద్రవ జీవామృతం. ఈ 3 నేను అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటాను. ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. ఇది మట్టిలో సారాన్ని పెంచుతుంది, సూక్ష్మజీవులను ఇంక్రీజ్ చేస్తుంది ద్రవ జీవామృతము. అలాగే ఈ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఫ్లవరింగ్ బాగా రావడానికి, పూత రావడానికి, చిగుళ్ళు రావడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వచ్చిన పువ్వులన్నీ రాలిపోకుండా మొక్కకు బలం ఇవ్వడానికి, బ్రాంచెస్ ఎక్కువ రావడానికి, రూట్స్ బాగా పెరగడానికి ఈ యొక్క ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనమాట. ఈ 3 ఒక కిట్. వీటితో పాటు చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఈ కాంబో ప్యాక్తో పాటు ఒక్కొక్కసారి చాలా తక్కువ ప్రైస్కి స్టాక్ ఎక్కువ ఉన్నప్పుడు నేను పెడుతూ ఉంటాను. మీరు వాట్సాప్లో ఉంటే కనుక స్టేటస్లో కనిపిస్తుంది, కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతా ఉంటాను యూట్యూబ్లో. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ మా యొక్క వెబ్సైట్ ఉంది కదా jyotinaturals.comలో డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. వీటితో పాటు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్యూర్ న్యాచురల్ ఆయిల్. ఈ ఆయిల్ అయితే చాలా అద్భుతం అనమాట. ఇది మనం తయారు చేసింది కాదు, పాతకాలం అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నటువంటి హెర్బల్ ఆయిల్, చాలా ప్యూర్ ఆయిల్. దీన్ని చక్కగా చాలా వనమూలికలు వేసి తయారు చేసింది. ఇది హెన్నా, ఇండిగో హెయిర్ ఆయిల్, ఈ 3 ఒక కిట్ అనమాట. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ 3 యూస్ చేసుకోవాలి. బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ 2 హెన్నా అండ్ ఆయిల్ యూస్ చేస్తే సరిపోతుంది. ఈ ఇండిగో అయితే వాళ్ళకి అవసరం లేదనమాట. ఇవి ఎలా వాడాలి, ప్రొసీజర్ ఏంటి అంటే కనుక మళ్ళీ వీడియోస్ ఉన్నాయి. బట్ అయినా కూడా మీరు అడిగినా కూడా నేను వాట్సాప్లో మీకు గైడ్ చేస్తాను అనమాట. ఓకేనా? మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే మనము అద్భుతం చూపిస్తా అన్నా కదా, చలో నాతో పాటు రండి. వండర్ చూపిస్తా అన్నా కదా, మీకు డౌట్ వచ్చింటుంది. ఇక్కడ చూసేద్దామా? ఇది వాటర్ యాపిల్ మొక్క. అసలు మామూలుగా రాలేదు ఫ్రూట్స్. అసలు ఎంత చక్కగా వచ్చాయి చూసారా, బంచెస్ అనమాట. మామూలుగా రాలేదు. ప్రతి కొమ్మకి బోల్డ్ అని వచ్చాయి చూడండి. ఇవన్నీ ఫ్రూట్సే, ఇంకా సైజు పెరగాలి, రెడ్గా అవుతున్నాయి. ఇదిగోండి, అసలు ఒక కొమ్మకైతే ఇట్లా చూసారా ఎన్ని వచ్చాయో, ఈ కొమ్మకి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో, ఎంత బాగా వచ్చాయి కదా. ఇంకా ఇటువైపు నుంచి చూస్తే మనం ఇట్లా లోపల నుంచి ఇంకా మీకు అంత క్యాప్చర్ చేయడానికి రావట్లేదు అనమాట, అంతగానం వచ్చినాయి. ఇక చూడండి, అసలు మొక్క తూగిపోతుంది, మామూలుగా రాలేదు. ఇదిగోండి, కొమ్మల చాటున, ఆకుల చాటున ఇంకా చాలా ఉన్నాయండి. సో మనం ఏదైనా ప్రేమతో ఇస్తాము, మొక్కలు కూడా మనకు అంతే ప్రేమను చూపిస్తాయి. దీనికి ఇవాళ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను, ఎందుకంటే సైజ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ప్లస్ కొన్ని మొక్క వదిలేస్తుంది, చూసారా ఇక్కడ కొన్ని వదిలేస్తుంది. సో దానికోసమే ఇప్పుడు ఎన్పీకే బనానా మిక్స్ ఇద్దామని వచ్చాను. సరే ఎలాగో మీకు అందరికీ చూపించేద్దాం, ఒక నా సంతోషాన్ని మీకు షేర్ చేద్దాం అనిపించింది. సో అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నా. చాలా కాయలు వచ్చాయి కదండి, అందుకని వాళ్ళ ఫెర్టిలైజర్ ఇద్దామని వచ్చాను. దానికోసము ఈ ఎన్పీకే మిక్స్ ఒకటి, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అనమాట. ఇదేదేమో బనానా చూస్తున్నారు కదా. అండ్ చాలామందికి కూడా తీసుకునే వాళ్ళకి డౌట్స్ ఉంటున్నాయి కదా, ఎలా ఇవ్వాలని, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. మనం ఇలా ఒక పనులు చేసుకోవచ్చు అనమాట మొక్కల దగ్గర. ఇప్పుడు నేను ఒకటే మొక్కకి కాబట్టి దీంట్లో ఇంకా డైల్యూషన్ కూడా ఏం చేయట్లేదు. ఒక హాఫ్ ఏమంటారు, పిడికడు కూడా కాదు, ఇంకా సగమే ఇచ్చాను. ఏది బనానా. కానీ ఎన్పీకే మిక్స్ మాత్రం మనం ఎక్కువ ఇవ్వాలి. ఇంత ఇస్తున్నాను చూడండి, ఎన్పీకే మిక్స్ ఎక్కువ ఇవ్వాలి, బనానా అంత ఎక్కువ అవసరం లేదు. ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఇంకా టైం లేకపోతే నైట్ ఇలా కలిపెట్టేసుకోండి, మార్నింగ్లో మీరు మొక్క మొదట్లో పోసేయండి. కాకపోతే వాటరింగ్ ఇచ్చేయాలి ఫస్ట్. వాటరింగ్ ఇచ్చాక కొంచెం మట్టి అంతా తడిగా అయింది కదండి, అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. డైరెక్ట్గా ఫెర్టిలైజర్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే అది గట్టి పడిపోతుంది మట్టి కూడా. అండ్ వాటరింగ్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాటరింగ్ చేస్తే ఫెర్టిలైజర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని 2 బ్యాలెన్స్ చేసుకొని ఇవ్వాలి. చూడండి ఇలా కలిపాను. సో ఏం లేదు, చాలా సింపుల్ అండి. ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, తర్వాత బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. జీవామృతం అయితే ఇవ్వట్లేదు, నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఇచ్చాను కాబట్టి ఇది ఇస్తున్నాను ఈరోజు మీకు చూపిద్దాం అనేసి. అండ్ మొక్క దగ్గర మనము కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి చేసేసుకొని ఫెర్టిలైజర్ ఇస్తాను. అండ్ అవన్నీ హార్వెస్ట్ చేస్తాం, ముందు మంచి వీడియోస్ వస్తాయి.
మీరు మిస్ అవ్వకుండా చూడండి. జ్యోతి గార్డెన్ని ఈరోజే కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఈ ఫెర్టిలైజర్స్ గురించి చెప్పండి, తెలుస్తుంది. వాళ్ళ మొక్కల్ని విసుక్కోకుండా చక్కగా పెంచుకుంటారు. రిజల్ట్స్ వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. సో ఇది రెడీ అయ్యే లోపల మనము చిన్న చిన్న పనులు ఉన్నాయి, మనం చేద్దాం రండి. మొక్క దగ్గరికి వెళ్దాము. మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ బాగా పెరిగాయి కదండి, ఆ బ్రాంచెస్ని ఇంకా హైట్ పెరుగుతుంది చూసారా మా మొక్క. ఇంకా ఎంత మేము ప్రూన్ చేసినా కూడా పెరుగుతూనే ఉంది. అందుకని పెరగనివ్వకుండా ఎప్పుడు కూడా కొమ్మలు మనము చిన్నగా కట్ చేయాలి అంతే. చూసారా, ఇట్లా కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వస్తాయి, కొమ్మలు వస్తాయి. మళ్ళీ మనకు ఎక్కువ హార్వెస్ట్ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే మొక్కని బాగా పెంచడం వల్ల కాయలు రావన్నమాట. ఇవన్నీ కట్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మనం చూసుకొని కొమ్మలన్నీ కూడా కొంచెం ప్రూన్ చేసుకోవాలండి, ఏవైనా సరే అంతే. ఇదే టిప్పు. ఇప్పుడు ఈ కొమ్మ ఉందా, ఈ కొమ్మకి ఇక్కడ బ్రాంచ్ కట్ చేస్తే 2 బ్రాంచెస్ వచ్చాయి కదా, మళ్ళీ ఇది ఒకటి ఇక్కడ కట్ చేస్తే అక్కడి నుంచి 2 వస్తాయి. చాలా చక్కగా మనం ఎక్కువ బంచెస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది తీసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో అది ఇలా కట్ చేసామా. ఇప్పుడు మనము మొక్క మొదల్లో చూద్దాము. చూడండి ఎంత సాయిల్ అనేది ఎలా ఉంటుందో మా గార్డెన్లో. ఇదంతా కూడా పశువుల ఎరువు కూడా వేస్తూ ఉంటాం కదా, ఆవు పేడ అనమాట. నేను మీకు జీవామృతం చేయడానికి వెళ్ళినప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకొస్తాం కదండి. ఇలాగే మేము వచ్చినప్పుడే ఇది ఘనజీవామృతం అంటారు కదా, సో ఆవు పేడ ఎండిపోయినది కూడా తీసుకొస్తుంటాను. ఇలా మొక్కలకి వేసేస్తూ ఉంటాం. ఇలా ఒకసారి మట్టి మొత్తం మనం కదిలిచ్చాక ఫెర్టిలైజర్ ఇవ్వాలి. కొన్ని కాయలు చూసారా ఎలా రాలిపోయాయో. మనం ఎన్ని ఇచ్చినా మొక్క కొన్ని వదిలేస్తుంది, దానికి బరువు అయితే కనుక ఉంచుకోదు. మొక్కలు చూసి చాలా నేర్చుకోవాలి. మనం వాటరింగ్ సరిగా ఇవ్వకపోతే మట్టి ఎండిపోయి ఎండలకి మొక్కలన్నీ షాక్లోకి వెళ్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చుట్టూరా తడుపుతూ ఇవ్వాలి మట్టి. ఇంకా గార్డెన్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకోవచ్చు. 1 అవర్లో అయినా ½ అవర్లో అయినా సరే మీరు ఫెర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు మొక్కకి. చాలా ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాం. గార్డెన్లో అంతా వాటరింగ్ చేసేసాను. సో వాటరింగ్ చేసే లోపల నాకు ఫెర్టిలైజర్ రెడీ అవుతుంది. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటా. ఒకసారి చూడండి, రెడీ అయిపోయింది. ఇట్లా అవుతుంది అనమాట. ఇలా అయిపోతుంది. దీన్ని మనం తీసుకెళ్ళి మొక్క మొదట్లో పోసేయాలి. ఇందులో కూడా మొత్తం ఏం కాదు, నేను హాఫే పోస్తాను. చలో నాతో పాటు రండి. ఇదిగోండి, ఇదే కదా మన వాటర్ యాపిల్ మొక్క. జస్ట్ ఒకసారి మిక్స్ చేసి మొక్క మొదట్లో పోద్దాం. మీరు పండ్ల మొక్కలకి ఇలాగే ఇవ్వాలి, ఇస్తే బాగా వస్తాయి. చూసారా ఎంత ఇచ్చానో, ఎందుకంటే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మొయ్యాలిగా. అన్ని ఫ్రూట్స్ రావాలి, మొత్తం ఇచ్చేసా. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం ఎంత ఇచ్చినా కూడా మొక్కకి ఏమీ అవ్వదు, కెమికల్స్ కాదు కాబట్టి. అండ్ ఫ్రూట్స్ కూడా మంచిగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. ఓకేనా, ఈరోజు చేసిన పని ఇదే. చిన్న వ్లాగ్ ఏంటంటే అందరూ డౌట్స్ అడుగుతుంటారు, వాళ్ళకి ఒకసారి చెప్దాము చూపిద్దాం అనేసి వ్లాగ్ చేశాను. బాగుందా మా వాటర్ యాపిల్ మొక్క? బాగుంటే ఒక లైక్ వేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం మీరు ఈరోజే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyotiNaturals.comకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో ఇదే గార్డెన్లో. బాయ్. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్.